యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట ప్రియులందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రభు కృపచేత మనమందరం కలిసి ఆయన సన్నిధిలో ఆనందించే కృపను ధన్యతను ప్రియ ప్రభు మనకు అనుగ్రహించారు. మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం కొరకై రోమీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కృపగల మాటలు వినే ధన్యతను మాకు దయచేశారు. మీకు స్తోత్రాలు. నీ వాక్కు ద్వారా మమ్మను బలపరచడానికి, నీ వాక్కు ద్వారా మమ్మను దర్శించడానికి, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అగుపడి మేము క్రీస్తు స్వరూపమును కలిగి యేసుక్రీస్తు పోలికలోనికి మార్చబడటానికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మహిమపరచటానికి, ప్రభు ఆ మహిమను ప్రతిఫలింప చేయటానికి మేము కూడుకున్న నీ చోట నాయన మా ప్రభు యొక్క మహిమను చూడడానికి మీరు మాకు ఇస్తున్న ప్రతి విధమైన అవకాశాన్ని బట్టి వందనాలు. కేవలం మాకు జీవమైన క్రీస్తుని బట్టి అతిశయిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామం పేరిట స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనము అందులో మొదటి భాగాన్ని మనం ధ్యానం చేశాం. సర్వాధికారి అయిన దేవుడు అనే అంశాన్ని మనము లాస్ట్ వీక్ స్టడీ చేశాం. ఇక్కడే మరొక మాట మనం చూస్తున్నాం. నిరంతరము స్తోత్రార్హుడైన క్రీస్తు. నిరంతరము స్తోత్రార్హుడైన క్రీస్తు అనే మాటను బట్టి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. నిరంతరము స్తోత్రార్హుడైన క్రీస్తు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. క్రీస్తు ఎవరు అంటే నిరంతర స్తోత్రార్హుడు. ఆయన నిరంతర కీర్తనీయుడు. ఆయన నిత్యము గానము చేయడానికి ఆయన అర్హుడై ఉన్నాడు. ఆయనను గానం చేయడానికి నిత్యము ఆయన అర్హుడై ఉన్నాడు. యాకోబు పత్రికలో చెప్పినట్లుగా నిత్యము కీర్తనలు పాడటం, నిత్యము గానం చేయటం, నిత్యము సంతోషించటం అనే అనుభవాన్ని మనం చూస్తున్నప్పుడు ఎప్పుడూ ప్రభువుని స్తోత్రించడానికి ఆయన అర్హుడు. కాబట్టి క్రీస్తు కానీ మనలో కేంద్రీకృతమైతే, క్రీస్తు కానీ మనలో కేంద్రీకృతమైతే మనం ఎప్పుడు నిత్యగానము అనే అనుభవాన్ని అనుభవిస్తాం. ఇది ప్రభు నా హృదయంలోంచి నా తలంపు. గత కొన్ని దినాలుగా ఆదివారం నుంచి మనం వింటున్న వర్తమానాల్లో మనము సంబంధము, కుటుంబము అనే అంశాలు వింటూ వస్తున్నాం. సంబంధము, కుటుంబము, బాంధవ్యాలు. ప్రభు మనకిస్తున్న ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే, మనము పరలోకములో ఉన్న తండ్రిని బట్టి మన కుటుంబ జీవితాన్ని, మన బంధాలను, మన సంబంధాలను మనము ఆత్మీయంగా అనుభవించవచ్చు, సమాధానంగా వాటిని అనుభవించవచ్చు. విడిపోయిన పరిస్థితులు, దూరం అయిపోయిన సంబంధాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అవి ఎలాగూ రీస్టోర్ చేయబడతాయో మనము యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచి మన వర్తమానం ద్వారా విన్నాం. ప్రియులారా, పరలోకములో ఉన్న దేవుడు మన కుటుంబాల్లో, మన యొక్క జీవితాల్లో నిత్యము సంతోషం అనుభవించడానికి మన కొరకు దాచి ఉంచిన మర్మం ఏంటంటే, నిత్యము స్తోత్రార్హుడైన క్రీస్తు. ఆయన కానీ కేంద్రీకృతమై ఉంటే, ఆయనకు కేంద్రస్థానము దొరికితే మన కుటుంబము, మన యొక్క సంబంధాలు అవి సంతోషకరంగా ఉంటాయనేది ఈ వర్తమానం ద్వారా ప్రభు ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం. ఎందుకో నేను జ్ఞాపకం చేస్తాను. నిన్న మనం విన్నట్లుగా వర్తమానంలో మనము దేవుని గృహమై ఉన్నాము. దేవుని యొక్క గృహము అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుని సంఘాన్ని దేవుని గృహం అని చెప్పాడు. దేవుని యొక్క సంఘమే దేవుని గృహం. అది దేవుని ఆలయమని
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం 16వ వచనంలో చూస్తున్నాం. దేవుని సంఘము దేవుని మందిరం అని తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తున్నాం. ఇటు దేవుని గృహాన్ని మనము చూస్తున్నప్పుడు సంఘం ఎక్కడ ఉంది అంటే వాస్తవంగా సంఘం ఈ లోకంలో ఉంది. పెర్గమ సంఘంతో మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావు అన్నమాట 2వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనం చూస్తున్నాం. సంఘం ఈ లోకంలో ఉంది. అయితే సంఘం యొక్క పౌరస్థితి, సంఘం యొక్క జీవం లేదా సంఘం యొక్క శిరస్సు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్పాడంటే మనము క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం. కాబట్టి ప్రియులారా, సంఘం ఎక్కడుందంటే వాస్తవంగా పరలోకంలో ఉంది. సంఘము ఈ లోకంలో కాపురం ఉంటున్నట్లుగా సత్యానికి సాక్షిగా ఈ లోకంలో బ్రతుకుతుంది. దీపస్తంభముగా నిజమైన వెలుగుకు సాక్షిగా ఈ లోకంలో సంఘం ఉంది. అయితే సంఘము యొక్క శిరస్సు, సంఘము యొక్క జీవం, సంఘం యొక్క స్థానం మనం చూస్తున్నప్పుడు పరలోకములో క్రీస్తుతో కూర్చుండిన సంఘం అనే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ పరలోకము, ఆ దేవుని గృహాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుని గృహం ఎలా ఉంది అంటే నిత్యము అక్కడ స్తోత్రగానమే, నిత్యం అక్కడ స్తోత్రార్హుడైన వాడు ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. పరలోకం అనేది మనం అర్థం చేసుకోవాలంటే సంఘము పరలోకాన్ని చూస్తున్నప్పుడు పరలోకం సంఘానికి ఎలా కనపడుతుందో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. పరలోకం చూసారా ఎవరైనా అంటే పరలోకం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో చూడవచ్చు. పరలోకం అంటే అర్థం ఏంటంటే, పరలోకం అంటే సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఇదే పరలోకం చూడటం అంటే. పరలోకం అంటే క్రీస్తు కేంద్రీకృతమై ఉన్న స్థలం. క్రీస్తు కేంద్రీకృతమైన స్థలం ఎలా ఉందంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. పరిశుద్ధుడు 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 అనేది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే గాన ప్రతిగానములు అన్నాడు. గాన ప్రతిగానములు, నిత్యమైన గానం పరలోకంలో ఉంది. నిత్యమైన గానం పరలోకంలో ఉంది. ఇలా జ్ఞాపకం చేస్తున్నాను, యాకోబు పత్రికలో మనం చదివిన వచనాన్ని బట్టి నిత్యమైన కీర్తన అక్కడ ఉందంటే అర్థం ఏంటంటే నిత్యమైన సంతోష స్థలమే పరలోకం. నిత్యమైన సంతోష స్థలమే పరలోకం. అలాగైతే నిజమైన గుడారం, నిజమైన నివాస స్థలం, నిజమైన దేవుని గృహం, నిజమైన దేవుని ఇల్లు, నిజమైన దేవుని మందిరం, వాస్తవికమైన ఆ పరలోకాన్ని మనం అర్థం చేసుకుంటే పరలోకం ఎలాగుందంటే నిత్యమైన గానంతో అది నింపబడింది. నిత్యమైన కీర్తనలు, నిత్యము కీర్తించుట అక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే నిరంతర స్తోత్రార్హుడు అక్కడ ఉన్నాడు. పరలోకం అంటే కొలసీలకు రాసిన పత్రికలో ఏం చెప్పాడో మనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన ఏముంది? పరలోకం అంటే ఏమిటి అంటే పరలోకం అంటే ఏమిటో చెప్పాడు. అక్కడ క్రీస్తు ఉన్నాడు. అక్కడ క్రీస్తు ఉన్నాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న క్రీస్తుని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పాడంటే సింహాసనమునకు మధ్యనున్న క్రీస్తు, 4 జీవులకు మధ్యనున్న క్రీస్తు, 24 మంది పెద్దలకు మధ్యలో ఉన్న క్రీస్తు. కాబట్టి క్రీస్తు ఉన్న స్థలమే పరలోకం. ఆ పరలోకంలో క్రీస్తును మనం చూస్తున్నప్పుడు ఆ క్రీస్తు నిరంతర స్తోత్రార్హుడు గనుక ఆ నిరంతర స్తోత్రార్హుడు నిత్య గాన ప్రతిగానాలతో
ఆయన కీర్తించబడుతున్నాడు. కాబట్టి పరలోకాన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్న మాటలను బట్టి గమనిస్తే అది నిత్యమైన సంతోష స్థలము అనేది మనం గమనిస్తున్నాం. దేవుని గృహం నిత్యమైన గానంతో నిరంతర స్తోత్రార్హుడైన క్రీస్తును బట్టి అది నిత్యము సంతోషం ఉండే స్థలంగా మనం గమనిస్తున్నాం. ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఆ రెఫరెన్స్ మనం చదువుకుందాం. 12వ అధ్యాయం 2వ వచనం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైన క్రీస్తు. దానిని ఇక్కడ ఏం చెప్పాడంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము అని చెప్పాడు. అసలు ఎందుకు నిత్యము అక్కడ కీర్తన ఉంది, ఎందుకు నిత్యము అక్కడ గానం ఉంది, ఎందుకు నిత్యము అది స్తోత్రాలు అర్పించబడుతున్న స్థలంగా ఉంది? ఎందుకంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. దానిని అన్నాడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అని చెప్పాడు. ఆనందకరమైన స్థలమని దానికి ఎందుకు పేరో మనం గమనించాలి. ఇక్కడే 2 మాటలు నేను గుర్తు చేస్తున్నాను. చూడండి, దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడు అంటే అర్థం ఏంటంటే కూర్చుండినవాడు అని అర్థం. కూర్చుండినవాడు ఎక్కడ కూర్చున్నాడంటే దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. 91వ కీర్తన 1వ వచనాన్ని మనం చదివితే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్నాడు. కూర్చుండినవాడు అంటే విశ్రమించినవాడు అని అర్థం. కాబట్టి ఆ ఆనందకరమైన స్థలం దానికి విశ్రాంతి స్థలం అని పేరు. ఎందుకంటే అక్కడ క్రీస్తు కూర్చున్నాడు అనే మాట గమనిస్తున్నాం. ఎందుకు ఆయన కూర్చున్నాడు? ఎందుకంటే ఆదికాండం 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుతున్నప్పుడు దేవుడు తన పని అంతటిని, తన సృష్టి కార్యం అంతటిని ముగించి ఆయన విశ్రమించాడు. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారం ఆయన ఒక్క బలిని అర్పించి ఆ ఒక్క బలి సదాకాలం నిలుచు బలి దానిని అర్పించాడు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు. ఆయన సదాకాలం నిలిచే బలిని అర్పించాడు కాబట్టి ఇంకొకసారి ఆయన శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఇంకొక బలి లేదు, పాపములకు ఇంకొక బలి లేదు. కాబట్టి సదాకాలం నిలిచే బలికార్యం సంపూర్ణమైంది. కాబట్టి పుణ్యకార్యం ఒక్కటే. కాబట్టి రోమాపత్రిక 5:17 క్రీస్తు పుణ్యకార్యాన్ని ముగించి ఆయన దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. దేవుని కుడిపార్శ్వము అనే దానిలో కుడి అనే మాట మనం తీసుకుంటే కుడి అనేది ఏం చెప్తుందో మనం గమనించవచ్చు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో కుడి అనగా కుడివైపు అంటే నీతి అని అర్థం. కుడివైపు అంటే నీతి అని అర్థం. యెషయా గ్రంథం 41:10లో ఆయన దక్షిణ హస్తము, నీతి అను దక్షిణ హస్తం. ఎందుకు యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడంటే ఆ కుడిపార్శ్వమున ఆయన మనకు నీతికి ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు అనే మాట కూడా మనం చూస్తున్నాం. విజ్ఞాపనం అంటే అర్థం ఏంటంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 ప్రకారం ఆయన దేవునికి కనబడుతున్నాడు. దేవునికి కనబడుతున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు అంటే క్రీస్తు రక్తాన్ని చూస్తున్నాడు. క్రీస్తు రక్తమును దేవుడు చూస్తున్నాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఆయన చెప్పినట్లుగా నేను ఆ రక్తమును చూచి మిమ్మును దాటిపోయేదను అనే మాట 12వ అధ్యాయము 13వ వచనంలో చూస్తున్నాం. ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదని అన్నాడు. దేవుడు రక్తాన్ని చూసేవాడు. క్రీస్తు రక్తాన్ని తీసుకొని తన స్వరక్తంతో నిజమైన గుడారములోనికి, పరిశుద్ధ స్థలంలోనికి, దేవుని సముఖమందు కనబడుటకు ఆయన ప్రవేశించాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో 24వ వచనంలో ఆ మాటలు మనం చదువుకుంటున్నాం. కాబట్టి కుడి పార్శ్వమున కూర్చున్న క్రీస్తు అంటే అర్థం ఏంటంటే మనకు నీతికి ఉత్తరవాదిగా, అనగా క్రీస్తు రక్తము వలనైనా క్రొత్త నిబంధన అనగా నీతికి కారణమగు పరిచర్య, ఆ సేవకత్వాన్ని చేయడానికి, ఆ శ్రేష్టమైన సేవకత్వాన్ని చేయడానికి హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తంతో క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా క్రీస్తు పరలోకంలో
ప్రవేశించాడని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24 చూస్తున్నాం. రోమాపత్రిక 5:9 మనం ఎరుగుదాం, ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఇప్పుడు నేను 2 విషయాలు జ్ఞాపకం చేశాను. ఆసీనుడైన వాడు, కుడి పార్శ్వమున ఆసీనుడైన వాడు. ఆసీనుడు అంటే అర్థం ఏంటంటే ఆయన కూర్చున్నాడు అనే మాట. ఎందుకు కూర్చున్నాడు అంటే ఆయన ఒక్క బలిని అర్పించాడు. ఆయన చేతిలో ఉన్న రక్తం ఏం చెప్తుందంటే సమాప్తమైన పని, సమాప్తమైన బలి, కార్యములు సమాప్తమైనవి. కాబట్టి క్రీస్తు రక్తం విశ్రాంతిని సిద్ధం చేసింది. కాబట్టి క్రీస్తు కూర్చున్నాడు. ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన మనకు నీతి అయి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ కూర్చొని ఆయన ఎందుకు ఆనందిస్తున్నాడు, అసలు ఎందుకు అది ఆనందకరమైన స్థలం అనేది ఇప్పుడు మనం గమనిద్దాం. కీర్తన గ్రంథంలో ఒక కీర్తన మనము చదువుకుందాం. 147వ కీర్తన 10వ వచనం నుండి చదువుదాం. గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ప్రభు ఎందులో ఆనందిస్తాడంటే తన కృప కొరకు కనిపెట్టు వారి యందు. ఎవరైనా కృప కొరకు కనిపెడుతున్నారు? ఆయన యందు భయభక్తులు గలవారు. ఎక్కడున్నారు ఆయన యందు భయభక్తులు గలవారు? చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాము. ఈ వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు భయభక్తులు కలిగి దేవుని యొక్క కృపను పొందుకునే వారిలో ప్రభు ఆనందిస్తాడు. మనం చదివిన 10వ వచనంలో ఏముంది అక్కడ అంటే గుర్రముల కాలి సత్తుయందు ఆయన ఆనందించడు. గుర్రములని ఎక్కి ఐగుప్తుకు తిరుగుతున్న వారు మనకు యెషయా గ్రంథం 30వ అధ్యాయం నుండి మనం చూస్తున్నాం. 30వ అధ్యాయం 31, 32 అధ్యాయాలు చదివితే ఇశ్రాయేలీలు గుర్రములు ఎక్కి ఐగుప్తుకు వెళ్ళాలని అనుకుంటున్నారు. ఐగుప్తుకు వెళ్ళుట అనేది బైబిల్లో సామర్థ్యాన్ని నమ్ముకోవటం. ఐగుప్తుకు వెళ్ళుట అంటే సామర్థ్యాన్ని నమ్ముకోవటం. ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రాహాము తన బలాన్ని బట్టి ఐగుప్తురాలైన దాసిని వద్దకు వెళ్ళాడు. ఆ దాసిని సీనాయి కొండ అని చెప్పాడు. కానీ ఇక్కడ మనం చదివిన హెబ్రీ పత్రిక 12:28లో వ్రాయబడింది నిశ్చలమైన రాజ్యం. నిశ్చలమైన రాజ్యం అంటే సియోను కొండ. ఇక్కడే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 18 నుంచి మనం చదివితే సీనాయి కొండ గురించి చెప్పాడు. 22లో సియోను కొండ గురించి చెప్పాడు. మనము సియోను కొండ దగ్గరికి వస్తున్నాం. ఐగుప్తుకు వెళ్ళేవారు గుర్రములు ఎక్కి వెళ్ళేవారు, గుర్రములను అనగా తమ సామర్థ్యాన్ని నమ్ముకునేవారు, వారు ఐగుప్తుకు తిరుగుతున్నారు. ఆయన ఐగుప్తుకు తిరిగేవారి అందు ఆనందించడం, హాగరు దగ్గరికి వెళ్ళేవారి అందు ఆయన ఆనందించడం, సీనాయి దగ్గరికి వెళ్ళేవారి అందు ఆయన ఆనందించడం. విశ్వాసము అనే సియోను కొండ 125వ కీర్తన 1వ వచనం. విశ్వాసము అనే సియోను కొండ దగ్గరకు ఎవరైతే వస్తున్నారో అనగా విశ్వాస మూలముగా జీవిస్తున్నారో వారు దేవుని యొక్క కృపను పొందుకుంటున్నారు. భయభక్తులు వేరు, దండనతో కూడిన భయం వేరు. దేవుడు కొడతాడు, శిక్షిస్తాడు, అది దైవ భయం అని ప్రకటిస్తున్నారు. అది సత్యం కాదు. చూడండి, ఇక్కడే మనం చూస్తున్నాం 21వ వచనం. ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానన్నాడు. సీనాయి కొండ మీద ఉన్న భయం రాళ్లతో కొట్టబడే భయం. అది శిక్షావిధికి కారణమైన పరిచర్య. అది దేవుని యొక్క చిత్తము కాదు. యోహాను మొదటి పత్రిక 4:18లోనే ఉంది ఆ మాట. ప్రేమలో భయం ఉండదు. అక్కడే రాయబడింది భయము దండనతో కూడింది. దండించే భయం కాదు. భయభక్తులు అంటే అర్థం ఏంటంటే విశ్వాస మూలంగా బ్రతకటం. విశ్వాస మూలంగా బ్రతకటం అనేది గలతీ పత్రికలో ఇంకొక వచనాన్ని మనం చదివితే అర్థమవుతుంది. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము విశ్వాస మూలంగా బ్రతకటాన్ని ఏమన్నాడంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారం అయితిమా, ఆత్మను అనుసరించి
క్రమముగా నడుచుకుందాము. డిసిప్లిన్ లైఫ్ స్టైల్. కృప అంటే ఇష్టం వచ్చినట్లు బ్రతకటం అని అపార్థం చేసి అపార్థంగా వాక్యం బోధించేవాళ్ళు, దండనతో కూడిన భయమే డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దండనతో కూడిన భయం క్రమమైన బ్రతుకు కాదు, విశ్వాస మూలంగా జీవించటమే క్రమమైన బ్రతుకు. అందుకనే చెప్పాడు, ఆత్మను అనుసరించి జీవించువారమైతమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాం. ఇక్కడ ఆత్మ అంటే ఎవరంటే దండించే ఆత్మ కాదు. దండించే ఆత్మ ఏలియా ఆత్మ. లూకాసు సువార్త 9:54 చూస్తున్నాం. ఇక్కడ ఉన్న ఆత్మ ఎవరనంటే పరిశుద్ధ ఆత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆదరణకర్త, క్రీస్తు ఆత్మ, కుమారుని ఆత్మ, దేవుని ఆత్మ అని రాయబడిన ఆత్మను హెబ్రీ పత్రిక 10:29 ఏం రాశాడంటే కృపకు మూలమగు ఆత్మ. కొరింథీ 2వ పత్రిక 4:15 రాశాడంటే విశ్వాసముతో కూడిన ఆత్మ. కాబట్టి విశ్వాసంతో బ్రతుకుతున్నప్పుడు, దేవుని యొక్క కృపను పొందుకుంటున్నప్పుడు మనలో ప్రభువు ఆనందిస్తాడు. ఇప్పుడు నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకు అది ఆనందకరమైన స్థలం అంటే క్రీస్తు కూర్చుండుట ద్వారా ఆయన మనకు విశ్రాంతిని సిద్ధం చేశాడు. ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుట ద్వారా ఆయన మనకు నీతి అయి ఉన్నాడు. కాబట్టి ఆ నీతి ద్వారా మనకు కృపనివ్వటం ద్వారా మనలో కృప మనం కృపను పొందుకోవడం ద్వారా ఆయన మనలో ఆనందిస్తున్నాడు. ప్రభు ఆనందం నీయందే, ప్రభు ఆనందం నాయందే. ప్రభు మనలో ఆనందించడం కోసం అక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే అక్కడ ఆయన కూర్చున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన మనకు విశ్రాంతిని సిద్ధం చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం. ఎందరూ ఆయన కృపను పొందుకుంటున్నారో వారిలో ఆయన ఆనందిస్తాడు. ఆ ఆనందం అనుభవించడానికి క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు, అనగా మనకు విశ్రాంతిని సిద్ధం చేశాడు. 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అన్నాడు. నిజానికి క్రీస్తు స్థలం సిద్ధపరుస్తున్నాడు కదా, స్థలం సిద్ధపరిచాడు. ఆయన మరలా వచ్చే వరకు అక్కడ కూర్చున్నాడు, కనిపెడుతున్నాడు. తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తం తన శత్రువులు తనకు పాదపీఠంగా చేయబడి వరకు కూర్చున్నాడు. క్రీస్తు మన కొరకు స్థలం సిద్ధపరిచాడు. ఆ స్థలం పేరే పరిశుద్ధ స్థలం. ఎలా సిద్ధపరచబడింది పరిశుద్ధ స్థలం? హెబ్రీ పత్రిక 9:12 చూస్తున్నాము, తన స్వరక్తంతో. కాబట్టి ప్రియులారా, యోహాను సువార్త 14లో ప్రభు మేడగదిలో మాట్లాడుతున్నప్పుడు ఆయన సిలువకు వెళ్ళటానికి ఆయన రెడీగా ఉన్నాడు. సిలువ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడంటే ఆ సిలువలో ఆయన చిందించే రక్తము ద్వారా, ఆయన చేసే ఆ పుణ్యకార్యం ద్వారా, ఆయన చేసే ఆ ప్రాయశ్చిత్తం ద్వారా, ఆయన చెల్లించే ఆ పాప పరిహారం ద్వారా, ఆయన చూపించే విధేయత ద్వారా, ఆయన రక్తము వలన మనం కూర్చుండే చోటు, పచ్చిక గల చోటును ఆయన సిద్ధం చేశాడు. కాబట్టి పచ్చిక గల చోటు, కూర్చుండే చోటు, విశ్రాంతి స్థలాన్ని ఆయన ఎందుకు సిద్ధం చేశాడంటే విశ్రాంతిలో దేవుని యొక్క కృపను మనం రిసీవ్ చేసుకుంటాం. మొట్టమొదటి కృప అనే మాట ఆదికాండం 6వ అధ్యాయం 8లో మనం చూస్తున్నాం. మొట్టమొదటి కృప అనే మాట ఇక్కడ రాయబడింది. ఎందుకు మొట్టమొదట కృప అనే మాట అక్కడ మనం గమనిస్తున్నామంటే అక్కడ నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు అనే మాట చూస్తున్నా. నోవహు అంటే విశ్రాంతి. ఎవరికి దేవుని యొక్క కృప అందించబడుతుందంటే విశ్రాంతిలో ఉన్నవారికి. క్రీస్తు రక్తం వలన మనకు ఆయన విశ్రాంతిని సిద్ధం చేశాడు. ఆ విశ్రాంతిలో ఉన్నవారికి దేవుని యొక్క కృప అందించబడుతుంది. ఆ కృపను పొందుకోవటం ద్వారా మనలో ప్రభు ఆనందిస్తున్నాడు. ఎవరు ఎక్కువగా ఆయన కృపను పొందుకుంటున్నారో వారిలో ఆయన ఎక్కువగా ఆనందిస్తాడు. ఇంతకీ ఎవరు ఎక్కువగా కృప పొందుకుంటారు? ఇందాకే చెప్పాను, ఎవరు సియోను కొండ దగ్గరికి వచ్చారో వారు. సియోను కొండ అంటే విశ్వాసం. ఎవరు ఎక్కువగా విశ్వాసంతో బ్రతుకుతున్నారో వారు ఎక్కువగా ప్రభువుని సంతోషపెడుతున్నారు. కాబట్టి మనం విశ్రాంతిని అనుభవించటం, దేవుని యొక్క కృపను పొందుకోవటం అనే దానికి మూలం ఏంటంటే విశ్వాసము అనుసరించి బ్రతకటం, విశ్వాస మూలంగా బ్రతకటం. విశ్వాసము అంటే ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయంలో షారా మనకు కనిపిస్తుంది. ఆదికాండం 16వ అధ్యాయంలో హాగరు మనకు కనిపిస్తుంది. షారా గురించి వ్రాయబడిన ఆదికాండం 17వ అధ్యాయంలో, స్వతంత్రురాలు గురించి చెప్పబడిన ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రాము 99 ఏండ్లవాడు. అబ్రాము 99 ఏండ్లవాడు అంటే అర్థం ఏంటంటే అబ్రాము బలహీనుడై ఉన్నాడు. అదే ఆదికాండం 17లో
దేవుడు తన పేరు చెప్పాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అని చెప్పాడు. ఎందుకు? ఒక్కసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము, నన్ను కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎందుకు సంతోషిస్తున్నాడు అంటే, నేను ఎప్పుడు బలహీనుడిని అప్పుడే బలవంతుడు. ఎందుకంటే మన బలహీనతలో క్రీస్తు శక్తి మనల్ని కప్పుతుంది, అది మనలను ఆవరిస్తుంది. ఎందుకంటే మనం బలహీనులము అంటే అర్థం ఏంటంటే, మనము క్రీస్తు సామర్థ్యం మీద ఆధారపడుతున్నాం. కాబట్టి నేను ఇంతవరకు 3 విషయాలు చెప్పాను. కూర్చుండిన క్రీస్తు, దేవుని కుడి పార్శ్వమున కూర్చుండిన క్రీస్తు, ఆనందిస్తున్న క్రీస్తు. ఎందుకు ప్రభు ఆనందిస్తున్నాడు అంటే, ఆయన ఎవరినైతే తనతో కూర్చుండబెట్టుకున్నాడో ఆ కూర్చున్న వారు, ఆ విశ్రాంతిలో ఉన్నవారు విశ్రాంతిలో కొనసాగుతున్నప్పుడు వారు దేవుని యొక్క కృపను పొందుకోవడానికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వారికి దేవుడు కృపనివ్వటం ద్వారా వారిలో ఆనందిస్తున్నాడు. కానీ ఎవరు తమ సామర్థ్యాన్ని నమ్ముకున్నారు, ఎవరు తమ బలాన్ని తమకు దేవతగా భావిస్తున్నారో వారు విశ్వాసం మూలంగా బ్రతకట్లేదు కనుక, విశ్వాసముల మూలంగా బ్రతకలేని వారికి ఆయన కృపనివ్వలేడు కనుక వారిలో ఆయన సంతోషించలేడు. ప్రియులారా, ఈ మాట వింటున్నప్పుడు నేను ఎలా జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకు పరలోకంలో నిత్యము గానం ఉందంటే అక్కడ నిత్యము సంతోషం ఉంది, అక్కడ నిత్యము ఆనందం ఉంది. కారణం ఏంటంటే అక్కడ దేవుని యొక్క కృపను ఇవ్వటం ద్వారా ఆనందించడానికి క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి 3 మాటలు గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుంది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క విశ్రాంతి. ఈ 3 అక్కడ కనిపిస్తున్నాయి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క విశ్రాంతి. కృప నీతి ద్వారా అనుగ్రహించబడుతుంది. కృప నీతి ద్వారా అనుగ్రహించబడుతుంది. రోమాపత్రిక 5:21. కృపను పొందుకోవడానికి ఆధారం పాపం కాదు, కృపను పొందుకోవడానికి ఆధారం నీతి. రోమాపత్రిక 5:21. ఆ నీతి మన నీతి కాదు, అంటే ఆ నీతి మన స్వనీతి కాదు, ఆ నీతి మనకు నీతి అయి ఉన్న క్రీస్తు యేసే. ఇప్పుడు మనం కృపను పొందుకొని సర్వశక్తిని అనుభవించడానికి, దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడడానికి, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చూడడానికి, దేవుని యొక్క మహత్కార్యాలు చూడడానికి మూలం ఏంటంటే మనకు నీతి అయి ఉన్న క్రీస్తు యేసు. మన నీతి అక్కడ ఉన్నాడు కాబట్టే, ఆయన దేవునికి కనబడుతున్నాడు కాబట్టే ఆ నీతి ద్వారా దేవుని కృప మనకు అనుగ్రహించబడుతుంది. మనం కృపను పొందుకోవడం ద్వారా మనలో ప్రభు ఆనందిస్తున్నాడు. మనం కృపను పొందుకోవడం ద్వారా ప్రభు మనలో ఆనందిస్తున్నాడు. ఈ వచనాన్ని మనం గమనిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని మనం ముందు కొనసాగుదాం. రోమపత్రిక 5:21. ఎలాగనగా నిత్య జీవము కలుగుటకై, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా నీతి ద్వారా కృప ఏలుతుంది. ప్రియులారా, క్రీస్తు మనకు నీతి అయి ఉన్నాడు కాబట్టి ఆ నీతి ద్వారా మనం దేవుని యొక్క కృపను పొందుకుంటున్నాం. కృప మనల్ని బట్టి ఇవ్వబడట్లేదండి, కృప మనకు జీవమైన క్రీస్తుని బట్టి ఇవ్వబడుతుంది. చాలాసార్లు కృప కొరకు నేనేమై ఉన్నాను, అందుకే దేవుని కృపను, దేవుని యొక్క మేలును నేను పొందుకుంటున్నానని అనుకునే వారికి వాక్యం చాలా తేటగా చెప్తుంది. ఆయనే మనకు జీవమై ఉన్నాడు. మనమైతే క్రీస్తుతో చనిపోయాము, మనం క్రీస్తుతో సిలువేయబడ్డాము. మనకు జీవమైన క్రీస్తు పరలోకంలో ఉన్నాడు కాబట్టి మనకు స్వాస్థ్యము పరలోకంలో భద్రం చేయబడింది. ఆ స్వాస్థ్యము మనం అనుభవించడానికి, ఆ దేవుని యొక్క కృపను మనం పొందుకోవడానికి మూలము మనకు నీతి అయి ఉన్న క్రీస్తు యేసే. ఆయన రక్తము వలన, ఆయన ఒక్క పుణ్యకార్యం వలన ఆయన మనకు నీతిగా పరలోకంలో జీవిస్తున్నాడు. ఇప్పుడు పరలోకములో నిత్యమైన ఆనందానికి మూలం అక్కడి నుంచి దేవుని యొక్క కృప పంపించబడుతుంది.
అక్కడి నుంచి దేవుని యొక్క కృప పంపించబడుతుంది. ఒకసారి లేవీకాండం 9వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యెహోవా సన్నిధి నుండి లేదా పరలోకము నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. ప్రజలందరూ ఉత్సాహధ్వని చేయడానికి కారణం ఏంటంటే యెహోవా సన్నిధి ఏంటో అక్కడ అర్థమైంది. పరలోకాన్ని తప్పుగా చెప్పేవాళ్ళు, పరలోకాన్ని తప్పుగా చూపించేవాళ్ళు ఉండొచ్చేమో కానీ దేవుడే తన పరలోకాన్ని చాలా అర్థవంతంగా ఈ వచనంలో చెప్పాడు. పరలోకం అంటే అర్థం ఏంటంటే ప్రజలకు సంతోషం ఇచ్చే స్థలం, ప్రజలందరూ ఉత్సాహధ్వని చేయటానికి కారణమైన స్థలం. ఎందుకంటే పరలోకము నుండి యెహోవా సన్నిధి నుండి కనబడిన సూచన ఏంటంటే ఆయన సన్నిధి నుండి వచ్చిన అగ్ని బలిపీఠం మీద పడింది అనే మాట చూస్తున్నా. ఆ బలిపీఠం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను, ఆ బలిపీఠం మీద ఉన్న ఆ క్రొవ్వు, ఆ దహన బలి ద్రవ్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను గొర్రె పిల్లను సూచిస్తున్నాయి. అందుకనే పరలోకాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఇంతకుముందే చదువుకున్నాం. ఒకసారి మరలా మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. పరలోకాన్ని చూస్తున్నప్పుడు ఎలా ఉంది? మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఎవరిని చూస్తున్నాం పరలోకంలో అంటే వధించబడినట్లుండిన గొర్రె పిల్ల. అంటే ఆయన పైన ఖడ్గం పడింది, ఆయన వధించబడ్డాడు. ఆయన మీద అగ్ని పడింది, ఆయన కాల్చబడ్డాడు. కాబట్టి పరలోకం అంటే అర్థం ఏంటంటే ఉత్సాహ ధ్వనికి మూలమైన స్థలం, సాగిల పట్టడానికి, ఆరాధన చేయడానికి కారణమైన స్థలం. ఎందుకంటే పరలోకంలో ప్రభు మనకు చూపిస్తున్నది ఏంటంటే వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉన్నాడు. అంటే దేవుడు మనలను ప్రేమించి మన దోషములను క్రీస్తుపై మోపి ఆయన ద్వారా మనలను తనతో సమాధానపరుచుకున్నాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 19లో చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో కూడా చూస్తున్నా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపాడు. పేతురు 1వ పత్రిక 2:24లో చూస్తున్నాము. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. మన ప్రభువు పాపములను మోయటం ద్వారా పాపమెరుగని ప్రభువు ఆయన పాపముగా చేయబడ్డాడు. కొరింథీ 2వ పత్రిక 5:21లో మనము క్రీస్తునందు దేవుని నీతిగా చేయబడ్డాం. ఎప్పుడైతే ప్రభు పాపంగా చేయబడ్డాడో మన మీద పడవలసిన దేవుని అగ్ని, మన మీద పడవలసిన ఖడ్గము ఆ గొర్రెపిల్ల మీద పడింది. మన మీద పడాల్సిన అగ్ని ప్రభు మీద పడింది. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఈ వచనాల్లో వ్రాయబడిన సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పరలోకం అంటే ఏమని మనం గమనిస్తున్నామంటే పరలోకంలో వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. అంటే ఇప్పుడు మన మీద దేవుని ఉగ్రత లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఇదే చెప్తుంది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు లేదు? రోమాపత్రిక 8:4లో చూస్తున్నాము. దేవుడు పాప పరిహారం నిమిత్తం తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్షను విధించాడు. ఎందరైతే శిక్షావిధికి కారణమైన పరిచర్యలో నడుస్తున్నారో వాళ్ళు ఇంకా శిక్షావిధి ఉంది అన్నట్లు బ్రతుకుతున్నారు. కానీ శిక్షావిధికి కారణమైన పరిచర్య కాదు, నీతికి కారణమైన పరిచర్య, క్రొత్త నిబంధన పరిచర్య ఎందరైతే అనుసరిస్తున్నారో వారు వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూస్తున్నారు. మరి మీరు చూస్తున్నారా లేదా అనేది ఎవరికి వారే పరిశీలన చేసుకోండి. ఎందుకంటే జకర్యా గ్రంథంలో వ్రాయబడినట్లుగా ఖడ్గము ప్రభు అయిన యేసుక్రీస్తు మీద పడింది. కాబట్టి మనం ఇప్పుడు ఖడ్గం క్రింద లేము, మన శిక్షావిధి క్రింద లేము. శిక్షావిధి క్రింద ఉన్నవారు వారు దేవుని కృపను అనుభవించలేరు. దేవుని యొక్క ఉగ్రత క్రింద ఉన్నట్లుగా ఇంకా తలస్తున్న వారు వారి బలహీనమైన మనస్సాక్షిని బట్టి వారి విశ్వాస మూలంగా బ్రతకలేరు. కాబట్టి వారు దేవుని కృపను అనుభవించలేరు. ఎందరూ దేవుని కృపను అనుభవించట్లేదో వారిలో ప్రభువు ఆనందించడు. ఇంకో మాటలో చెప్పాలనంటే కృపను అనుభవించనోళ్ళు
విశ్వాస మూలంగా బ్రతకట్లేదు. హెబ్రీ పత్రిక 11:6 ప్రకారం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హెబ్రీ పత్రిక 10:38 ప్రకారం విశ్వాస మూలంగా బ్రతకట్లేదంటే మనలో ఆత్మ ఆనందించట్లేదని అర్థం. కాబట్టి ప్రియులారా, ఇంకా మీరు శిక్షావిధి క్రింద, ఇంకా మీరు ఉగ్రత క్రింద, ఇంకా మీరు ఖడ్గం క్రింద, ఇంకా మీరు దేవుని కోపం క్రింద ఉన్నారు అన్ని వర్తమానాలు వింటే మీరు ప్రభువుని సంతోషింపజేయలేరు. మీలో ప్రభు ఆనందించలేడు. మీరు ప్రభువుకు సంతోషం పుట్టించలేరు. ఎందుకంటే మీరు దేవుని యొక్క కృపను అనుభవించడానికి మీరు రెడీగా లేరు. రోమాపత్రిక 8వ అధ్యాయం నుంచి నేను ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఏ నియమం విడిపించింది? ఆత్మ యొక్క నియమం. విడుదల అన్న స్వాతంత్ర్యము అన్న ఒకటే. స్వాతంత్రం ఇచ్చేది ఏంటి? కొరింథీ 2వ పత్రిక 3:10 చదువుకుంటే 3:17 చదివితే ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అన్నాడు. అంటే ఆత్మ మనకు స్వాతంత్రాన్ని ఇస్తాడు. కానీ ఇంతగా ఆత్మ ఏం చెప్తున్నాడు? సంగములతో ఆత్మ ఏం చెప్తున్నాడు? కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 17, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఇంతగా ఆత్మ ఏం చెప్తున్నాడు? 6వ వచనం, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించాడు. ఆత్మ అంటే క్రొత్త నిబంధన పరిచర్య. ఆత్మ క్రొత్త నిబంధన పరిచర్య చెప్తున్నాడు. ఏంటి ఆ క్రొత్త నిబంధన పరిచర్య? చూడండి 8వ వచనం, ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఏంటది? 9, శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగిందైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. కాబట్టి ఆత్మ సంబంధమైన పరిచర్య, స్వాతంత్రం ఇచ్చే పరిచర్య, విడుదలిచ్చే పరిచర్య, విడిపించే పరిచర్య, అది నీతికి కారణమైన పరిచర్య కానీ శిక్షావిధికి కారణమైన పరిచర్య కాదు. ఇంకా చాలామంది సీనాయి కొండలో, రాళ్ల చేత కొట్టబడే కొండలో, శిక్షావిధి కారణమైన పరిచర్యలో, ఇంకా దేవుని యొక్క కోపం మన మీద ఉంది, దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉందన్న నిబంధనను అనుసరించి ఉన్న వర్తమానాలు వింటున్నారు. వారిలో ప్రభు ఆనందించడండి. ఎందుకంటే స్పష్టంగా కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుకోండి. రాళ్ల మీద చెక్కబడిన పదాజ్ఞలకు సంబంధించిన పరిచర్య అది ఆత్మ సంబంధమైన పరిచర్య కాదు, అది అక్షరము. అందుకే నేను నిర్గమకాండం 32:29లో అక్షరము 3,000 మంది చనిపోవటాన్ని మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41లో పెంతెకొస్తు పండుగలో పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన దినాన్న 3,000 మంది బ్రతికారు, జీవించారు అనే మాట చూస్తున్నాం. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను, ఇక్కడే రాయబడిన మాట 6వ వచనంలో. కాబట్టి ప్రభువు ఎవరిలో ఆనందిస్తున్నాడంటే ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఉన్నవారు. అనగా శిక్షావిధి లేదు, ఆయన శరీరం అందు ఖడ్గం పడింది, పాపమునకు శిక్ష విధించబడింది అని వధించబడినట్లుండిన గొర్రెపిల్లను చూస్తున్నారో వారిలో ప్రభు ఆనందిస్తాడు. ఇంకా చాలామంది కళ్ళకు వధించబడినట్లున్న గొర్రెపిల్ల కనపడట్లే, బలిపీఠం మీద పడిన అగ్ని కనపడట్లే, మన మీద పడే అగ్ని కనిపిస్తుంది. చూడండి లూకాసు వార్త 9వ అధ్యాయం 54వ వచనాన్ని అవసరాన్ని బట్టి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 54, 55 వచనాలు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి, ఇందాక మనం చదివాం, యెహోవా సన్నిధి నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు సంతోషమా, నీకు ఇష్టమా, నీకు ఆనందమా అని అడిగితే ఆయన ఏమన్నాడు? ఆయన వారి తట్టు తిరిగి గద్దించాడు. 4వ వచనంలో ఆయన అంటున్నాడు, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మలను రక్షించుటకే కానీ నశింపజేయటకు రాలేదు. వాళ్ళు ఏమడిగారు? 3 అని అంకివేసం చూడండి. ఏలియా చేసినట్లు. ఏలియా చేసిన సూచక్రియ ఆకాశం నుండి అగ్నిపడి ప్రజలు నశింపజేసేది. కానీ యేసు ప్రభు ఆయన మాట్లాడుతున్న మాటను అర్థం చేసుకుంటే ఆయన శిక్షావిధిని ప్రకటించడానికి రాలేదు, ఆయన సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు.
మరి శిక్షావిధి ఎందుకు కలిగిందండి అంటే, శిక్షావిధికి కారణం మోషేకు అప్పగించబడిన పరిచర్య. అంటే యోహాను సువార్త 1:17 రాయబడినట్లుగా ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి శిక్షావిధి అనేది వచ్చింది. కానీ ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందంటే, నిర్గమాకాండం 19:8 ఇశ్రాయేలీలు తమ స్వనీతిని స్థాపించుకున్నప్పుడు దేవుడు వారికి పదాజ్ఞలు ఇచ్చాడు. కాబట్టి పదాజ్ఞలు రాళ్ల మీద చెక్కబడిన నిబంధన వచ్చింది కాబట్టి శిక్షావిధి వచ్చింది. కానీ ప్రభువు శిక్షావిధిని కలిగించడంలో ఆయన ఆనందించేవాడు కాదు. దేవుడు ఎందులో ఆనందిస్తున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలికార్యములో ఆనందిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ మన మీద పడాల్సిన దేవుని యొక్క కోపం అనే ఉగ్రత అనే అగ్ని బలిపీఠం మీద పడింది. కావాలంటే మీరు ప్రభు ఇక్కడ గద్దించాడు అనే మాట మనం చదువుతున్నాం కదా. ఎవరిని గద్దించాడు అంటే, ఆయన శిష్యులు యాకోబు యోహాను ఇద్దరు మనకు కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరూ అడిగారు యాకోబు యోహాను. ఏమడిగారు వాళ్ళనంటే, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి ప్రజల మీద పడటం నీకు ఇష్టమా? ఈ ప్రశ్న మన గురించే వ్రాయబడింది. ప్రభువుకి ఇష్టం కానిదేంటో అర్థం చేసుకోండి. ఇంకా ఎవరైతే సంఘం మీద దేవుని అగ్నిని చూపిస్తున్నారో, విశ్వాసుల మీద దేవుని శిక్షావిధిని ప్రకటిస్తున్నారో, వారు ఆత్మ సంబంధమైన పరిచర్య చేయట్లేదు, వారు క్రొత్త నిబంధన పరిచర్య చేయట్లేదు, వారు విశ్వాస సంబంధమైన ఏర్పాటుతో కూడిన బోధన ప్రకటించట్లేదు, వారు కృపాసహితమైన మేలు కలిగించే, క్షేమాభివృద్ధి కలిగించే అనుకూల వచనాన్ని పలకట్లేదు. కాబట్టి ఇప్పుడు వారి విషయంలో దేవుని యొక్క వైఖరి ఎలా ఉందంటే, ఇక్కడ మనం చూస్తున్నాము ప్రభువు వారిని గద్దించాడు. ఇంకా మనం లేవీకాండం 9:24 చదువుకున్నాం కదండి. తర్వాత వచ్చిన 10వ మొదటి వచ్చిన అక్కడికి వెళ్ళిపోతే, అబీహు నాదాబులు దేవుడు తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకొని వచ్చారు. దేవుని అగ్ని ఏంటి? బలిపీఠం మీద పడేది. దేవుని అగ్ని కాని అగ్ని ఏది? ప్రజల మీద పడేది. అబీహు నాదాబులు ఎప్పుడైతే అగ్నిని తీసుకొని వచ్చారో, దేవుని సన్నిధిలోంచి అగ్ని దిగి వచ్చి అబీహు నాదాబులను కాల్చివేసింది. కాబట్టి ఇప్పటికీ కూడా ఎవరైతే కృపాసువార్త కాకుండా, విశ్వాస సంబంధమైన ఏర్పాటుతో కూడిన బోధ కాకుండా, సువార్త సత్యమును అనుసరించిన బోధ కాకుండా, ఆత్మ సంబంధమైన పరిచర్య కాకుండా, క్రొత్త నిబంధన పరిచర్య కాకుండా, నీతి కారణమైన పరిచర్య కాకుండా, శిక్షావిధి కారణమైన పరిచర్య ప్రకటించి, దండనతో కూడిన భయాన్ని పుట్టించి, విశ్వాసంలో దాస్యత్వం అను కాడి క్రిందకు తీసుకువెళ్తున్న కపట సహోదరులు, భ్రమపరిచేవారు, సత్యమునకు విధేయులు కాకుండా అడ్డగించేవారు, కలవరపరిచేవారు, కలిపి చెరిపడే అనేకులు ఎవరైతే ఉన్నారో వారి మీద దేవుని శాపం నిలిచింది. గలతీ పత్రిక 1 8వ వచనం చూడండి. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. ఎవరు శాపగ్రస్తులు అవుతున్నారు అంటే, ఎవరైతే మరి ఒక సువార్త, భిన్నమైన సువార్త, క్రీస్తు సువార్తను గాక మరి ఒక సువార్తను చెప్తున్నారో వారు. క్రీస్తు సువార్త ఏంటంటే, కొరింథీ 1 మనం చదువుకుంటే 1 రాయబడింది, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. 22వ వచనం. యూదులు ఏం సూచక్రియలు అడుగుతున్నారు? మత్తయి సువార్త 16 1 వచనం చదవండి. వారు ఏలియా సూచక్రియలు అడుగుతున్నారు. యూదులు ఇంకా మోషే ఏలియాలను పట్టుకునే ఉన్నారు. మోషే సూచక్రియలు, ఏలియా సూచక్రియలు అవి దేవుని చిత్తానుసారమైన సూచక్రియలు కాదు. మోషే సూచక్రియలు ఎందుకు చేశాడంటే, ఫరోకి దేవుని యొక్క పేరు తెలియబడాలి, ఫరోకి దేవుని యొక్క ప్రభావం తెలియబడాలి, ఆయన నామం భూలోకం అంతటా ప్రచురించబడాలి. కాబట్టి ఫరో కొరకు చేయబడిన సూచక్రియలు, ఆ సూచక్రియలు తెగుళ్ళ చేత బాధించటం. తెగుళ్ళ చేత బాధించేది, నీళ్లను రక్తంగా మార్చేది, ప్రభువుకి మహిమ కలిగించే సూచక్రియలు కాదు. మీరు కావాలంటే యోహాను సువార్త 2వ మొదటి సూచక్రియ చదువుకోండి. క్రీస్తు నీళ్లను ద్రాక్షరసంగా మార్చినప్పుడు 11వ వచనంలో ఏం రాయబడిందంటే, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. ప్రభు ఎందులో మహింపరచబడతాడంటే, నీళ్లను ద్రాక్షరసంగా చేసే దానిలోనే, అనగా జీవింపజేసే పరిచర్యలో, ఆత్మ సంబంధమైన పరిచర్యలో, అపోస్తలుల బోధను, క్రొత్త నిబంధన పరిచర్యలో, నీతి కారణమైన పరిచర్యలో ఆయన మహిమపరచబడతాడు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3 ఇందాక మనం చదువుకున్న దగ్గర స్వాతంత్రం ఇచ్చే ఆత్మ సంబంధమైన పరిచర్య దగ్గర ఏముందంటే, ఆత్మ ప్రభువుని మహింపరిచి మనల్ని ప్రభు మహిమలోనికి మారుస్తున్నాడు.
యోహాను సువార్త 15:26 యేసుప్రభువే చెప్పారు, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను మహింపరుస్తాడని చెప్పాడు. యోహాను సువార్త 16:14 చెప్పాడు, ఆయన నా వాటిలో నువ్వు తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహింపరుస్తాడు. యూదులు సూచక్రియలు అడుగుతున్న సూచక్రియలు ఏలియా సూచక్రియలు. కానీ ఇక్కడ ఏం రాయబడింది? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. 23 సిలువ వేయబడిన క్రీస్తు అంటే బలిపీఠం మీద ఉన్న గొర్రెపిల్ల. ఎందుకు బలిపీఠం మీద ఉన్న గొర్రెపిల్లను ప్రకటిస్తున్నా? యూదులు ఏమడుగుతున్నారంటే అగ్ని దిగి ప్రజల మీద పడాలని అడుగుతున్నారు. కానీ మేమేం చెప్తున్నామంటే అగ్ని దిగి బలిపీఠం మీద పడింది. యేసు ప్రభు చెప్పారు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచిక్రియను అడుగుతున్నారు, యోనాను గూర్చిన సూచిక్రియ కానీ మరి ఏ సూచిక్రియ వారికి ఇయ్యబడదని చెప్పాడు. మత్తయి సువార్తలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం, 39-40. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి. యోనా యొక్క సూచక్రియ మారు మనసును పుట్టించే సూచక్రియ. ఏలియా యొక్క సూచక్రియ ప్రజలను నశింపజేసే సూచక్రియ. ఇక్కడ ఏలియా గురించి యోనా గురించి కాదు పాఠం. ఏలియా సూచక్రియ గురించి, యోనా సూచక్రియ గురించి. సూచక క్రియ అంటే ఏం సూచిస్తుంది? ఏలియా సూచక్రియ ఏం సూచిస్తుంది అంటే ప్రజలు నశించిపోవటం. యోనా సూచక్రియ ఏం సూచిస్తుందంటే ప్రజలు రక్షించబడటం. నిజానికి యోనా గ్రంథం చదివితే ఒక చక్కని మాట యోనా గ్రంథంలో ప్రభు యోనాతో మాట్లాడాడు. 4వ అధ్యాయం చూడండి. యోనా గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఈ భాగాన్ని మనం చదివితే ఒక సొర చెట్టు, ఆ సొర చెట్టును దేవుడు వాడుకొని యోనాకు పాఠం చెప్పాడు. ఈ సొర చెట్టును వాడుకొని ప్రభు పాఠం చెప్పినప్పుడు యోనాతో ఏమంటున్నాడంటే, ఈ సొర చెట్టు విషయంలో నువ్వు కష్టపడలేదు, పెంచలేదు, ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే. 120,000 కంటే ఎక్కువైన జనములు పశువులు కలిగిన నినివే పురం విషయం నేను విచారపడవద్దా అన్నాడు. అంటే ప్రజలు మారాలని ప్రభు ఆశపడుతున్నాడు, ప్రజలు రక్షించబడాలని. అంతేగాని యోనా ఏమనుకుంటున్నాడంటే, నేను ప్రకటిస్తే వారు మారతారు, వారు మారితే దేవుని యొక్క ఉగ్రత ఎలాగా రాదు, ఆ మాత్రం దానికి నేను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను. నినివేకి వెళ్ళటం యోనాకి ఇష్టం లేదు. కానీ దేవుని చిత్తం ఏంటంటే నినివే వారు మారు మనసు పొందాలి. దేవుడు ఎందులో ఆనందిస్తాడంటే తన కృపను చూపించడంలో. అందుకని యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అన్న వచనం మనకు తెలుసు. తర్వాత వచనం ఏంటంటే లోకమును రక్షించుటకే కానీ తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపలేదు. దేవుడు యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపించాడంటే కృప చూపించడానికి, రక్షించడానికి. అందుకనే తీతు పత్రిక 2:11 రాయబడింది, రక్షణకరమైన దేవుని యొక్క కృప ప్రత్యక్షమైంది. ప్రియులారా, ప్రభు యొక్క ఆనందం ఎందులో ఉందంటే ఒకడు పడిపోతే, ఒకడు నశించిపోతే, ఒకడు కొట్టబడితే, ఒకడు గాయపడితే, ఒకడు బాధపడితే, ఒకడు దుఃఖపడితే ప్రభు ఆనందించడు. పరలోకం అలాంటి ఆనందకరమైన స్థలం కాదు. పరలోకంలో ఉన్న ఆనందం ఏంటంటే పరలోకం కృప చూపించడంలో ఆనందిస్తుంది. పరలోకంలో ఉన్న దేవుడు యోవేలు గ్రంథంలో రాయబడ్డాడు. యోవేలు గ్రంథంలో పరలోకం గురించి ఏం రాశాడు చూడండి. పరలోకంలో ఉన్న ప్రభు గురించి యోవేలు గ్రంథంలో ఏం రాయబడింది చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడు. అత్యంత కృప గలవాడు. అక్కడ ఒక మాట ఉంది, తాను చెయ్యనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. దేవుడు కృప చూపించడం కోసం పశ్చాత్తాపడతాడు. దేవుడు శిక్షించటంలో ఆనందించలేడు కాబట్టి కృప చూపించడం కూడా పశ్చాత్తాపడతాడు. శిక్షించడంలో ఆనందించకపోతే మరి ఎందుకు శిక్షిస్తున్నాడండి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు.
శిక్షావిధికి కారణం ఏంటి? ఇందాకే నేను చెప్పాను, శిక్షావిధికి కారణం రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య. కానీ రాళ్ల మీద చెక్కబడిన నిబంధన దేవుని చిత్తం కాదు. హెబ్రీ 10:10 చదువుకోండి. దేవుని చిత్తం ఏంటంటే ఆ శిక్షావిధికి కారణమైన పరిచర్య యేసుక్రీస్తు శరీరం అందు కొట్టివేయబట్టం దేవుని చిత్తం. ఎందుకు మరి అది ఇవ్వబడిందో అనేది ఇంతకుముందే నేను చెప్పాను. దేవుని యొక్క చిత్తం విశ్వాసము, కృప, సంతోషము, విశ్రాంతి అనే అనుభవాలే. కాబట్టి దేవుడు అత్యంత కృపగలవాడు. నిజానికి యోనా యొక్క సూచక్రియను మనం చూస్తున్నప్పుడు యోనా మారు మనసును ప్రకటించే సూచక్రియ. ఆ మారు మనసు ప్రకటించిన యోనా అంటే అర్థం పావురం. పావురం ఎవరి కుమారుడో తెలుసా అండి? యోనా ఎవరి కుమారుడు? అమిత్తయి కుమారుడు. ఎమెత్ అంటే సత్యము అని అర్థం. బైబిల్లో సత్యము ప్రభు యొక్క ఆనందానికి కారణం. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఎందుకు ఆయన శరీరధారి అయ్యాడంటే, ఒక పావురము ఎలాగైతే బలిగా అర్పించబడుతుందో, లేవీకాండంలో గొర్రెపిల్లను తేజాలని వారు, కోడెను తేజాలని వారు, మేకను తేజాలని వారు పావురాన్ని తీసుకొని వస్తున్నారు. అంటే నిజానికి ఒక దరిద్రుడు పావురం తీసుకొని వస్తాడు, ధనవంతుడు కోడెను తీసుకొని గొర్రెను తీసుకొని వస్తాడు. మనము కృప విషయంలో, దేవుని యొక్క కృప ఐశ్వర్యం విషయంలో మనం దరిద్రులుగా ఉన్నాం. పరలోకానికి మనము అర్హులుగా లేము. అందుకనే దరిద్రులమైన మనకు కూడా తన బలియాగం అందుబాటులో ఉండేటట్లుగా యోనా వలె, అనగా ఒక పావురం వలె, ప్రభు అయిన యేసు అప్పగించబడిన రాత్రి మొదలుకొని ప్రభు అయిన యేసు మృతుల్లోండి తిరిగి లేచిన తెల్లవారుజాము వరకు 3 రాత్రింబగళ్ళు ఆయన భూగర్భంలో ఉన్నాడు. భూగర్భం అంటే సమాధి అని కాదు. మారు మనసు ప్రకటించడం అంటే సువార్త ప్రకటించడం. సువార్త అంటే 3 విషయాలు. కొరింథీ 1వ పత్రిక 15:3-4 లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం అప్పగించబడిన. ఎప్పుడు అప్పగించబడ్డాడు? పస్కా రాత్రి. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి. ఆ రాత్రి అప్పగించబడి ఆయన సమాధి చేయబడి 3వ దినాన్న లేచాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన మన పాపముల నిమిత్తం అప్పగించబడి ఆయన మనం నీతిమంతులుగా తీర్చబట్టుకై లేపబడ్డాడు. రోమా 4:25 ఇది ప్రకటించబడుతుంది, అనగా మారు మనసు ప్రకటించబడుతుంది. కాబట్టి ఎందరూ యోనా సూచిక్రియను అనుసరిస్తున్నారో వారిలో ప్రభు ఆనందిస్తాడు. ఎందుకంటే అది కృప చూపించుటకు అనుకూలమైన సూచిక్రియ. కాబట్టి ఈ సూచిక్రియ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు యొక్క సువార్త, ఒరిజినల్ గాస్పల్. ఏలియా సూచిక్రియ ఏం చెప్తుందంటే భిన్నమైన సువార్త. ప్రియులారా, ప్రభు నిజంగా మన పట్ల ఎంత కృప కలిగిన వాడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎందరైతే క్రీస్తును అనుసరిస్తున్నారో, అనగా ఆత్మ సంబంధమైన పరిచర్యను అనుసరిస్తున్నారో, వారెప్పుడూ కూడా నిరంతరమైన స్తోత్రార్హుణ్ణి, కేంద్రీకృతమై ఉన్న పరలోకాన్ని వారు అనుభవిస్తున్నారు. మనం విన్న వాక్యాన్ని బట్టి క్రీస్తు సువార్తను అనుసరించటమే క్రీస్తు కృపను అనుభవించటం, క్రీస్తు కృపను అనుభవించడానికి మూలం. కాబట్టి క్రీస్తు కృపను అనుభవిస్తే ఆయన మనలో ఆనందిస్తాడు. ఆయన ఆనందిస్తున్నప్పుడు ఆయన నిరంతర స్తోత్రార్హుడుగా ఆయనను మనం అనుభవిస్తున్నాం. ఒకసారి క్రీస్తు సువార్తను అనుసరించడం గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. రాత్రింబగళ్ళు ప్రభువుని నిత్యగానం చేయడానికి కారణం ఇంతవరకు మనం విన్నాం, క్రీస్తు సువార్తను అనుసరించటం అని ఫైనల్ కన్క్లూజన్ మనం విన్నాం. నిజమో అది వాస్తవం అని చెప్పడానికి ఇక్కడ నిత్యగానం చేస్తుంది ఎవరంటే 4 జీవులు. ఈ 4 జీవులు 7వ వచనంలో చూస్తున్నాం. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులు కూడా 4 సువార్తలు. 4 సువార్తలు అంటే క్రీస్తు సువార్త, సింహము నీతి సువార్త, దూడ సమాధాన సువార్త, మనుషుని ముఖం వంటి ముఖము గల జీవి కృపాసు వార్త, ఎగురుచున్న పక్షిరాజు మహిమ సువార్త. మత్తయి సువార్త నీతి సువార్త, మార్కు సువార్త
సమాధాన సువార్త, లూకా సువార్త కృపా సువార్త, యోహాను సువార్త మహిమ సువార్త. అందుకని రోమాపత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చెప్తున్నాడు, మనం విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడ్డాం మత్తయి సువార్త. మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాము మార్కు సువార్త. మనము కృపలోనికి ప్రవేశించాం లూకా సువార్త. మహిమను గురించి నిరీక్షిస్తున్నాం యోహాను సువార్త. మత్తయి సువార్తలో ఆయన లేచాడు కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, రోమపత్రిక 4:25. మార్కు సువార్తలో ఆయన దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు అని రాయబడింది. కాబట్టి మనం దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాం. అక్కడ ఆయన ప్రధాన యాజకుడిగా కనిపిస్తున్నాడు లూకా సువార్తలు. అందుకని మనం ఆయన పరిపూర్ణతలో ఉండి ఆయన ముఖాన్ని బట్టి, ఆ మనుషుని ముఖాన్ని బట్టి దేవుడు మనకు కృప వెంబడి కృపనిస్తున్నాడు. అలాగే ఆయన అక్కడి నుంచి రాబోతున్నాడు. యోహాను సువార్త 21:22 చెప్తున్నాడు, నేను వస్తున్నాను, నేను వచ్చే వరకు అంటున్నాడు. ఆయన వచ్చేటప్పుడు మనం మహిమలో ప్రత్యక్షం కాబోతున్నాం. ఈ సువార్తను ఫాలో అవ్వండి. ఇది ఒరిజినల్ గాస్పల్. క్రీస్తు సువార్తను అనుసరిస్తే ఆ 4 జీవులు కన్నులతో నింపబడ్డాయనే మాట చూస్తున్నాం. కన్నులు అంటే ఇక్కడ ఆత్మలు అనే మాట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5లో, 5వ అధ్యాయం 6లో చూస్తున్నాం. ఎప్పుడైతే మనం క్రీస్తు సువార్తను అనుసరిస్తున్నామో కన్నులతో నింపబడిన అనుభవం, ఆత్మతో నింపబడిన అనుభవం. దీపములు అని చెప్పాడు ఇక్కడ, 7 దీపములు 7 ఆత్మలు. దేహానికి దీపమే కన్ను. నిజానికి క్రీస్తు దేహం ఎవరంటే క్రీస్తు శరీరం సంఘమే. ఆ సంఘాన్ని దీపస్తంభం అన్నాడు. ఆ దీపస్తంభం మీద ఉన్న దీపము దేవుని ఆత్మ. ఆ కన్నులు, ఆ దీపములు ఎలాగూ వెలిగించబడ్డాయో మనం గమనిస్తే సంఖ్యాకాండం 8వ అధ్యాయం మీరు చదివితే అహరోనుకి దేవుడు చెప్పాడు, నీవు ఆ దీపములను వెలిగించినప్పుడు, అహరోను అంటే ప్రధాన యాజకుడు, ఆ 7 దీపముల వెలుగు ముందు పడినట్లు వెలిగించాలి. ఎవరైతే క్రీస్తు సువార్తను అనుసరిస్తున్నారో వారు ఆత్మతో నింపబడి వారు యేసు ప్రభును మాత్రమే చూస్తారు. ఆ 7 దీపములు ఎలా వెలిగించబడ్డాయంటే ఆ 7 దీపస్తంభముల మధ్యలో ఉన్న ప్రభు వైపు అవి వెలిగించబడ్డాయి. ప్రకటన గ్రంథంలో యోహాను చూస్తున్నప్పుడు ఆత్మవశుడై ఉన్న యోహాను చూస్తున్నాడు. ఆత్మవశుడై ఉన్న యోహాను చూస్తున్నాడు. 7 దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తున్నాను. ఆ ఒకడెవరో కాదు, ఆ 7 దీపముల వెలుగు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాయో ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. జీవితకాలం అంతా యేసు ప్రభుని మాత్రమే చూడడానికి, మనం ఆత్మతో నింపబడటానికి దేవుడు మనకు ఒక గొప్ప సాధనం ఇచ్చాడు. అదే క్రీస్తు సువార్త. అది విశ్వాస సంబంధమైన ఏర్పాటుతో కూడిన బోధ. అది అనుసరిస్తే పరలోకం అనే కుటుంబం ఎంత సంతోషంగా నిత్యము గానంతో ఉందో మన కుటుంబాలు కూడా నిత్యము సంతోషంగా ఉంటాయి. మన కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే క్రీస్తు కేంద్రీకృతమై ఉండాలి. క్రీస్తును కేంద్రీకృతం చేసేది పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. ఆ ఆత్మ పరిచర్య క్రీస్తు సువార్తను అనగా 4 జీవుల యొక్క ఆ ఉద్దేశాన్ని అనుసరించడం. విశ్వాస మూలమైన నీతి, సమాధాన సంబంధమైన పరిచర్య, కృపా సువార్త, మహిమ కలిగిన నిరీక్షణతో కూడిన సత్య సంబంధమైన బోధ అనుసరిద్దాం. సంతోషాన్ని అనుభవిద్దాం. కృపను ఎక్కువగా మనం అనుభవించడం ద్వారా ఆయన మనలో మహింపరచబడతాడని కొరింథీ 2వ పత్రిక 4:13 చూస్తున్నాం. ప్రభు అట్టి కృప మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యం విన్న కుటుంబాలన్నీ కూడా నీ కృపా సమృద్ధితో నింపబడి నిత్య గానం, నిత్య సంతోషం వారి కుటుంబాల్లో ఉండినట్లుగా, ఇదిగో ప్రభువా, ఏ చేదు ప్రార్థన చేస్తుంటుండగా వారి కుటుంబాల్లో నాకు కనిపిస్తుందో అది ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మాధుర్యంగా మార్చబడినట్లు, నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడినట్లుగా వారికి సంతోషము వారి జీవితాలు ఇప్పుడు ప్రవేశించి దుఃఖమున్న ప్రతి స్థలాన్ని సంతోషంతో అంచులు మట్టుకు నింపబడినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు నామపేట వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరి హృదయంలో దుఃఖం ఉందో వారికే తెలుసు అన్నారు. వారు మీ వైపు చూస్తుంటుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంపేట వారి హృదయాన్ని ఆనందంతో నింపమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభునైన యేసుక్రీస్తు నామం పేరట యెహోవా యందు బలము, యెహోవా యందు ఆనందించడం వలన వారు బలం పొందుతారని నీ దాసుడైన నెహెమ్యా ద్వారా మీరు చెప్పినట్లుగా ఎందరైతే నీ సంతోషం కోసం ఈ వర్తమానాన్ని క్రమంగా శ్రద్ధగా విన్నారో వారందరి జీవితాలు రాబోయే దినాల్లో బలం పొందుకొని గొప్ప కార్యాలు చేయడానికి మీ సంతోషంతో నింపబోతున్నారని, ప్రతి నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, దుఃఖము, విచారం ప్రభు అయిన యేసు నామములో నాయన కొట్టివేయబడినట్లుగా అవి వేళ్లతో పెళ్లగించబడి సముద్రంలో నాటబడినట్లు ప్రార్థిస్తూ మా రక్షకుడైన
యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామం పేరట స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.